ఇక్కడ లేడు. అయ్యో, నీ చేయి గీరుకుపోయింది. ఆ గాయానికి మందు రాయకపోతే నీకు మంట పుడుతుంది. పాండు, నా పాండురంగని ఇంతగా ఇబ్బంది పెడుతున్న వాళ్ళెవరు? అసలు ఎవరికైనా ఇలాంటి చెడు ఆలోచన ఎందుకు వస్తుంది? పాండురంగని దాచిపెట్టడం వల్ల ఎవరికేం లాభం? పాండురంగ, వినండి వినండి హో, అందరూ వినండి హో, వినండి వినండి, అందరూ వినండి హో. గ్రామస్తులంతా బయటికి రండి. పాండురంగడి గుడిని శివప్ప అపవిత్రం చేశాడు కాబట్టి పాండురంగడు మన ఊరు వదిలి వెళ్ళిపోయాడహో. మన గుడిని అపవిత్రం చేశాడు కాబట్టి టపాసులు కాలుస్తూ శివప్ప మొహానికి నల్లటి మసిపూసి మెడలో చెప్పులు దండ వేసి అతన్ని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించబోతున్నారహో. అతనికి ఈ శిక్ష విధించాలని ఊరి పెద్దలు నిర్ణయించారు. కావున గ్రామస్తులంతా గుడి దగ్గరికి రావాల్సిందహో. నడు, త్వరగా నడు. పదపిల్ల, నువ్వు త్వరగా నడవాలి. సూర్యుడు అస్తమించేలోపు మనం తిరిగి ఊర్లోకి వెళ్ళాలి కదా. ఈ రోజు సాయంత్రం వరకు దీపాలు వెలిగించేంత వరకు నేను ఎదురు చూస్తాను. ఆ తర్వాత శివప్పని ఊరేగించడం ఖాయం. సూర్యాస్తమయం అవుతోంది అంటే ఊరేగిస్తారు. నా గ్రామం అంటాడుగా, ఇప్పుడేమైందో చూస్తారేంటి? ప్రకటించండి. సంప్రదాయాల్ని అనుసరించలేదు, ధర్మాన్ని పాటించలేదు. ఈ శివప్ప వల్లే పాండురంగడు గుడిలోంచి వెళ్ళిపోయాడు. వెంటనే శివప్ప గ్రామస్తుల ముందు హాజరు కావాలి. అత్తయ్య, ఇందాకే కదా సుందరి చెప్పింది సక్కు శాస్త్రి గారు ఇంటి దగ్గర ఉందని. మరి ఆయనేమో ఇక్కడ ఉన్నారు. సక్కు ఆయనతో లేదు. ఎక్కడ ఉండుంటుంది? ఎక్కడో ఉంటుందిలే. అదెక్కడుంటే ఇంకాసేపు అక్కడే ఉండని. వాళ్ళ నాన్నని ఊరేగించడం అది చూడకూడదు. కానివ్వండి, ఆలస్యం ఎందుకు? శిక్షని అమలు చేసేద్దాం. ముందుగా అందరూ కలిసి దీని గురించి మాట్లాడాలి, సుదీర్ఘంగా చర్చించాలి, ఆపై నిర్ణయం తీసుకోవాలి.
చర్చించాలా? ఎందుకు చర్చించాలి? అతను చేసిన తప్పు అందరికీ తెలుసు. ఏమంటారు? అవును, దేవుడు దోషించాడు. దేవుడు పట్టించాడు. తీరాలి. దేవుడు చాలా తప్పు చేశాడు. శిక్ష పడాల్సిందే. చాలా సంతోషం. పద్ధతిగా అంతా చట్ట ప్రకారమే జరుగుతుంది. దాము, విషయం ఏంటో అందరికీ చెప్పు. అసలు ఏం జరిగిందంటే ఈ శివప్ప కూతురు ఒక మూగపిల్లని ఈ పాండురంగడి గుడిలోకి తీసుకువెళ్ళింది. ఆకలిగా ఉందా? నీ కొడుకు ఇంకా నీ మనవరాలు ఈ ఊరి గుడిని అపవిత్రం చేశారు. మీరు చేసిన పాపం వల్ల ఈ ఊరికి అరిష్టం పడుతుంది. అయ్యో 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 అయ్యో, దేవుడి కోపం వచ్చింది. శివప్పని ఊరేగించడం ఖాయం. మసి పూసి గాడిదనెక్కిద్దాం. మెడలో చెప్పుల దండ వెయ్యాలి. జరిగింది మీకు చెప్పాను. మానవులంతా దేవుని బిడ్డలే కదా. అసలు ఇందులో సక్కు చేసిన తప్పేంటి? ఇంకెవరు తప్పు చేశారు? దేవుడెందుకు మాయమయ్యాడు? మీరు చెప్పింది నేను ఒప్పుకుంటున్నాను. సంప్రదాయాలు పాటించాలి. ఈ గ్రామానికంటూ కొన్ని కట్టుబాట్లున్నాయి. ఆ, ఈ గ్రామం మొత్తానికి తెలుసు ఈ శివప్ప కూతురు తప్పు చేసిందని. తండ్రి కూతురు కలిసి గుడిని అపవిత్రం చేశారు. ఏయ్, నేను చెప్పింది నిజమే కదా? అవును గారు, సరిగ్గా చెప్పారు. చెప్పింది నిజమే.